రెండు అగ్రదేశాలు మళ్లీ ప్రచన్న యుద్ధానికి సిద్ధమవుతున్నాయి. ప్రచన్న యుద్ధం అంటే నేరుగా ఇరు దేశాలు తలపడవు, మాటల యుద్ధానికి తెరలేపుతాయి. ఏ దేశానికి ఆ దేశం ఆయుధాలను పెద్దెత్తున తయారు చేసుకుంటాయి, ఎవరికి వారు అస్త్రాలను ఎక్కుపెడతారు. ఈ ప్రచన్న యుద్ధం అమెరికా, సోవియట్ యూనియన్ల మధ్య దశాబ్దాల పాటు సాగింది. 1990లో సోవియట్ యూనియన్ కుప్పకూలడంతో కోల్డ్ వార్ ముగిసింది. అయితే యుక్రెయిన్ యుద్ధం తర్వాత మళ్లీ ఆ రెండు దేశాల మధ్య కోల్డ్ వార్ తీవ్రమవుతుంది. ఈ కోల్డ్ వార్ భాగంగా మళ్లీ అణ్వాయుధాల రేసును మొదలు పెడుతున్నాయి. అమెరికా, రష్యా మధ్య ఉండే అణ్వాయుధాల నియంత్రణ ఒప్పందాలను తెంచుకుంటున్నాయి. ఇప్పుడు ఈ పరిణామాలే ప్రపంచ దేశాలను టెన్షన్ పెడుతున్నాయి. అణ్వాయుధ ఒప్పందాలను రష్యా, అమెరికా ఎందుకు పక్కన పెడుతున్నాయి? దీంతో ప్రపంచ దేశాలకు భయం ఎందుకు? చైనా అణ్వాయుధాల మాటేమిటి? వాట్స్ ది స్టోరీ? మళ్ళీ అమెరికా, రష్యా మధ్య కోల్డ్ వార్ తప్పదా? ఐఎన్ఎఫ్ ఒప్పందాన్ని రష్యా పక్కన పెడుతోందా? ప్రపంచాన్ని డేంజర్లోకి చైనా నెడుతోందా? జపాన్లోని హిరోషిమా, నాగసాకిపై అణుబాంబులు సృష్టించిన దాడి మానవ చరిత్రలోనే అత్యంత ఘోరమైంది. ఈ దాడి తర్వాత అణుబాంబుల తయారీని నిషేధించాలని ప్రపంచ దేశాలు నిర్ణయించాయి. అందులో భాగంగా సమగ్ర అణుపరీక్ష నిషేధ ఒప్పందం సిటిబిటిపై 185 దేశాలు సంతకాలు చేశాయి. అయితే అమెరికా, భారత్, పాకిస్తాన్, ఉత్తర కొరియా వంటి కొన్ని దేశాలు మాత్రం సంతకాలు చేయలేదు. ఇక సోవియట్ వారసత్వంగా ఉన్న రష్యా సిటిబిపై సంతకం చేసింది. కానీ దాని అమలును మాత్రం పక్కన పెట్టింది. ఇన్నాళ్లు న్యూక్లియర్ వెపన్స్ పై ప్రపంచ దేశాలు సైలెంట్గా ఉన్నాయి. కానీ ఇప్పుడు మళ్లీ అణ్వాయుధాల రేసు మొదలైంది. దీంతో భౌగోళికంగా స్థిరత్వానికి ముప్పు పొంచి ఉంది. తాజాగా రష్యా విదేశాంగ మంత్రి సెర్గే లోవ్రోవ్ కీలక వ్యాఖ్యలు చేశారు. స్వల్ప, మధ్యశ్రేణి అణుక్షిపణులను మోహరింపుపై ఉన్న ఒప్పందాన్ని రద్దు చేయడానికి సిద్ధంగా ఉన్నట్టు లోవ్రోవ్ చెప్పారు. ఎందుకు లవ్రోవ్ ఇలాంటి వ్యాఖ్యలు చేశారు? వేర్వేరు ప్రాంతాల్లో స్వల్ప, మధ్య శ్రేణి క్షిపణులను అమెరికా మోహరిస్తున్నట్టు రష్యా విదేశాంగ శాఖ మంత్రి ఆరోపించారు. అయితే కోల్డ్ వార్ సమయంలో స్వల్ప, మధ్యశ్రేణి అణుక్షిపణుల మోహరింపు నిషేధ ఒప్పందం నుంచి తప్పుకుంటామని అమెరికాకు రష్యా వార్నింగ్ ఇస్తోంది. నిజానికి అమెరికా, రష్యా, చైనా దేశాల అణ్వాయుధాల పోటీ భయాలను పెంచుతోంది. అసలు ఏ దేశాల వద్ద ఎన్ని అణ్వాయుధాలున్నాయి? అమెరికా, రష్యా వద్ద తలో 5,000కు పైగా అణ్వాయుధాలున్నాయి. ప్రపంచవ్యాప్తంగా ఉన్న అణ్వాయుధ విభాగాన్ని ఈ రెండు దేశాలే డామినేట్ చేస్తున్నాయి. ఈ రెండు అగ్రదేశాల వద్ద మొత్తం 90% అణ్వాయుధాలున్నాయి. ఇటీవల డ్రాగన్ కంట్రీ సైతం అణ్వాయుధాలను భారీగా పెంచుకుంటుంది. ఇప్పటికే ఈ కమ్యూనిస్ట్ కంట్రీ వద్ద 600 అణ్వాయుధాలున్నాయి. ఈ దేశం అణ్వాయుధాలను అత్యాధునీకరిస్తుంది. పెంటగాన్ నివేదిక ప్రకారం ఏడాది కాలంలోనే చైనా 100కు పైగా అణ్వాయుధాలను తయారు చేసింది. పీపుల్స్ లిబరేషన్ ఆర్మీ వచ్చే 2030 నాటికి అణ్వాయుధాలను 1000కి పెంచాలని ప్లాన్ వేసుకున్నట్టు పెంటగాన్ వెల్లడించింది. సో అణ్వాయుధాల ఆయుధాల నియంత్రణను అగ్రదేశాలు గాలికొదిలేస్తున్నాయి. భయానక పరిస్థితులను సృష్టించేందుకు మళ్లీ సిద్ధమవుతున్నాయి. అణ్వాయుధాల రేసులో పాల్గొంటున్న దేశాలకే కాదు, ప్రపంచమంతా భయం నెలకొంటుంది. ఇది విపత్కర పరిణామాలకు దారితీసే ముప్పు పొంచి ఉంది. రష్యా, చైనా హెచ్చరికలను అమెరికా విస్మరిస్తోందంటూ లవ్రోవ్ ఆరోపిస్తున్నారు. ప్రపంచంలోని ఇతర ప్రాంతాల్లో అణ్వాయుధాల మోహరింపును రష్యా తప్పుబడుతోంది. లవ్రోవ్ వ్యాఖ్యలతో కోల్డ్ వార్ తర్వాత వాషింగ్టన్, మాస్కో మధ్య సంబంధాలు దారుణంగా మారినట్టు స్పష్టమవుతుంది. నిజానికి 2026లోగా అణ్వాయుధాలను జర్మనీలో మోహరించాలని అమెరికా ప్లాన్ వేసింది. ఇందులో లాంగ్ రేంజ్ మిసైళ్లు SM-6 టొమాహాక్ లేటెస్ట్ హైపర్సోనిక్ మిసైల్ ఉండనున్నాయి. తాజా పరిణామాలతో 2011లో కుదిరిన ఇంటర్మీడియట్ రేంజ్ న్యూక్లియర్ల ఫోర్సెక్ ఐఎన్ఎఫ్ ఒప్పందానికి బీటలు వారుతున్నాయి. 1987లో అప్పటి అమెరికా అధ్యక్షుడు రొనాల్డ్ రీగన్, సోవియట్ యూనియన్ అధ్యక్షుడు మిఖాయిల్ గోర్బాచేవ్ ఆయుధ ఒప్పందం చేసుకున్నారు. ఆ ఒప్పందంతోనే ఐఎన్ఎఫ్కు రష్యా, అమెరికా శ్రీకారం చుట్టాయి. ఈ ఒప్పందం ప్రకారం అణ్వాయుధాల ఉత్పత్తిని తగ్గించుకోవాలి. అంతేకాదు, కొత్త ఆయుధాలను కూడా తయారు చేయకూడదు. అప్పటి నుంచి ప్రపంచ ఆయుధాల నియంత్రణకు ప్రధాన ఐఎన్ఎఫ్ ప్రధాన ఆధారంగా మారింది. అయితే 2018లో అప్పటి అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఈ ఒప్పందం నుంచి తప్పుకుంటున్నట్టు తెలిపాడు. రష్యా, చైనా దేశాలు భారీగా అణుక్షిపణుల సామర్థ్యాన్ని పెంచుకుంటున్నట్టు ట్రంప్ ఆరోపించాడు. అయితే అప్పట్లో ట్రంప్ ఆరోపణలను మాస్కో ఖండించింది. ఒప్పందం నుంచి తప్పుకోవడానికి అమెరికా ఓ సాకును చూపిందంటూ రష్యా ఆరోపించింది. అంతేకాదు, దీనికి ప్రతిస్పందనగా తాము ఐఎన్ఎఫ్ ఒప్పందం ప్రకారం 2019లో క్షిపణుల అభివృద్ధిపై సెల్ఫ్ మొరటోరియంను విధించుకుంది. దీని ప్రకారం 500 నుంచి 5,500 కిలోమీటర్ల రేంజ్ భూ ఆధారిత బాలిస్టిక్ క్రూయిజ్ మిసైళ్లను ఈ మారటోరియంలో చేర్చారు. ఇప్పుడు ఈ మారటోరియం నుంచి తప్పుకుంటున్నట్టు
రష్యా విదేశాంగ మంత్రి లవ్రోవ్ చెప్పాడు. దీంతో భవిష్యత్ మరింత ప్రమాదకరంగా మారే అవకాశం ఉంది. బాల్టిక్ సముద్ర తీరంలోని తమ భూభాగమైన కలినిన్గ్రాడ్లో రష్యా అణ్వాయుధాలను మోహరించే అవకాశం ఉంది. ఇది యూరప్ దేశాలకు ప్రమాదకరంగా మారనుంది. అత్యాధునిక ఇస్కిందర్ క్షిపణులను కలినిన్గ్రాడ్, బెలరూస్ ప్రాంతాల్లో రష్యా మోహరించింది. ఇక అత్యాధునిక హైపర్సోనిక్ బాలిస్టిక్ మిసైళ్లను రష్యా నుంచే యూరప్లో ప్రయోగించే వీలుంది. ఈ మిసైల్స్ ను యూరప్ అడ్డుకోవడం అసాధ్యం. అదే సమయంలో ఐఎన్ఎఫ్ ట్రీటీ నిషేధించిన స్వల్ప, మధ్య శ్రేణి అణు మిసైళ్లను అమెరికా ఇప్పటికే పరీక్షించినట్టు నివేదికలు వెల్లడిస్తున్నాయి. సో రష్యా కామెంట్లతో అణ్వాయుధాల రేస్ మరింత తీవ్రమయ్యే అవకాశం ఉంది. అణ్వాయుధాల విషయంలో చైనా పరిస్థితి ఏంటి? అమెరికా రష్యాతో పోలిస్తే చైనా వద్ద ఉన్న అణ్వాయుధాలు చాలా తక్కువ. పైగా ఐఎన్ఎఫ్ లాంటి ఒప్పందాల్లో చైనా లేదు. దీంతో అణ్వాయుధాలను అభివృద్ధి చేసుకోవడానికి డ్రాగన్ కంట్రీకి ఎలాంటి అడ్డంకులు లేవు. కానీ అణ్వాయుధాలను విపరీతంగా తయారు చేసి ప్రపంచం మొత్తంపై పరిస్థితిని మరింత డేంజర్లోకి చైనా నెడుతుంది. అమెరికా, రష్యా అణ్వాయుధాలే కాదు, చైనాను కూడా ముప్పుగా పరిగణించాల్సిందే. అణ్వాయుధాల మోహరింపుపై రష్యా సొంత విధానాన్ని విస్మరిస్తే ప్రపంచానికి మరిన్ని చిక్కులు తప్పవు. చిన్న తప్పు జరిగినా విపత్కర పరిస్థితులకు దారితీయవచ్చు. అణ్వాయుధ నియంత్రణ ఒప్పందాన్ని విస్మరించడం ప్రమాదకరమైన మార్పులు రష్యా సూచిస్తుంది. ఐఎన్ఎఫ్ వంటి ఒప్పందాలు ప్రపంచానికి అవసరం. ఐఎన్ఎఫ్ ఒప్పందాన్ని అమెరికా, రష్యా పక్కన పెట్టడంతో అణ్వాయుధాల రేసును మరింత తీవ్రతరం చేసే ప్రమాదం ఉంది. రష్యా, అమెరికా మధ్య ఉన్న మరో న్యూ స్టార్ ఒప్పందం 2026లో ముగుస్తుంది. ఈ ఒప్పందాన్ని పొడిగించుకునేందుకు రష్యా ఆసక్తి చూపడం లేదు. అమెరికా, రష్యా తీరుతో ప్రపంచ ఆయుధాల నియంత్రణ ప్రక్రియ పూర్తిగా పతనమయ్యే ప్రమాదం పొంచి ఉంది. అణ్వాయుధాల తయారీపై నియంత్రణ లేకపోతే ప్రపంచమంతా దారుణమైన ఆయుధ తయారీ వైపునకు దూసుకెళ్లొచ్చు. అదే జరిగితే ఏదో ఒక దేశం చేసే చిన్న తప్పు, తప్పుడు అంచనా, హఠాత్తు నిర్ణయాలు మానవాళిని సమూలంగా నాశనం చేసే అవకాశం ఉంది. అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ పదవీకాలం కొన్ని రోజులే మిగిలి ఉంది. తాజాగా బైడెన్ ఉక్రెయిన్ కోసం మరో మిలిటరీ ప్యాకేజ్నిచ్చాడు. ఈ ప్యాకేజ్ విలువ $250 కోట్ల వైట్ హౌస్ ప్రకటించింది. ఉక్రెయిన్కు ఈ ప్యాకేజ్ని ప్రకటించడం గర్వంగా ఉందని బైడెన్ చెప్పారు. రష్యా దురాక్రమణ నుంచి తమను తాము ఉక్రెయిన్లు కాపాడుకుంటారని బైడెన్ చెప్పాడు. ఈ సాయానికి అదనంగా మరో $125 కోట్ల భద్రతా సాయం కింద ఇవ్వనున్నట్టు బైడెన్ వెల్లడించారు. 2022 ఫిబ్రవరి 24న ఉక్రెయిన్పై రష్యా ప్రత్యేక మిలిటరీ ఆపరేషన్ చేపట్టింది. నాటి నుంచి అమెరికా $1,000 కోట్ల మిలిటరీ మానవతా సాయాలను అందిస్తుంది. అయితే ఈ సాయం జనవరి 20 తర్వాత ఆగిపోయే అవకాశం ఉంది. ఎందుకంటే అమెరికా అధ్యక్షుడిగా జనవరి 20 డొనాల్డ్ ట్రంప్ బాధ్యతలు చేపట్టనున్నారు. ఉక్రెయిన్కు మిలిటరీ సాయాన్ని అందించేది లేదని ఇప్పటికే పలుమార్లు ట్రంప్ తేల్చి చెప్పాడు. తను బాధ్యతలు చేపట్టిన మొదటి రోజే యుద్ధాన్ని ముగిస్తానన్నాడు. యుద్ధాన్ని ఆపి చర్చలకు రావాల్సిందిగా ఇరు దేశాలకు ట్రంప్ సూచించాడు. సో జనవరి 20 తర్వాత ఉక్రెయిన్ యుద్ధం ఎలాంటి టర్న్ తీసుకుంటుందోనన్నది ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది.